వెల్కమ్ టు మీటి న్యూస్. నేను మీ ప్రసాద్. బీఆర్ఎస్ నాయకులకు ఏదైతే విక్సిట్ విచారణ పేరుతోని వాళ్ళను ఇబ్బంది పెడుతున్న కార్యక్రమంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు నినాదాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదే కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పోరాడి సాధించుకున్న తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము తొందరలోనే మీరు ఇంటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్న అన్ని విషయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయినా కూడా మీరు పునరాలోచన చేయకపోతే భవిష్యత్తులో మీరు మా స్థానంలోకి రావడం ఎంత నిజమో, మీరు మా స్థానంలోకి రావడం కూడా, మీరు మా స్థానంలో ఉంటారు, మేము మీ స్థానంలోకి వస్తాము. ఇప్పటికే ప్రజలు కేసీఆర్ ను ప్రేమించిన మనుషులు, కేసీఆర్ ను ప్రేమించిన వాళ్ళు, కేసీఆర్ ను ప్రేమించిన విద్యార్థులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ పాలన రావాలి అనే ఆలోచన విధానంతో ఇప్పుడు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున కూడా మాకు రిజల్ట్ ఇచ్చారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూడా అలాంటి రిజల్టే రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తే ప్రభుత్వానికి మంచిది కాదని తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఒక సమావేశంలో చెప్పారు. భవిష్యత్తులో చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఆలోచన చేస్తుందో. బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్టు విచారణతో ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇంకా ఎంతమందికి సిట్టు విచారణతో వాళ్ళు విచారణకు వెళుతారు అనేది బీఆర్ఎస్ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన భవిష్యత్ తరాలకని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాలనలో చాలా వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ రోజు చట్టం తన పని తను చేసుకొని సిట్టు విచారణతో ఈ రోజు మీకు ఏదైతే మేము ఒక అంశాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది, చట్టం తన పని తను చేసుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకుడిని ఇన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇకనైనా ఆలోచన చేసి మీరు పునరాలోచన చేయకుంటే భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చూడాలి భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తుందో. చూస్తూనే ఉన్నాను మీటి న్యూస్. నేను మీ ప్రసాద్.